వెల్కమ్ టు మెగా 9 టీవీ. విడాకులు లేదా విడిపోయిన తర్వాత భార్యకు భర్త ఇచ్చే భరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భరణం అనేది నామమాత్రంగా ఇవ్వడానికి భర్త వేసే భిక్ష కాదని, అది భార్య చట్టబద్ధమైన హక్కు అని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భార్య పోషణ భర్త ప్రాథమిక నిరంతర బాధ్యత అని తేల్చి చెప్పింది. ఏప్రిల్ 16న వెలువడిన ఈ తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భరణం కేసులకు ఒక బలమైన మార్గదర్శకంగా నిలవబోతుంది. అసలు ఏ కేసులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది? భరణం ఎంత ఉండాలని సూచించింది? ఇప్పుడు చూద్దాం. ఉత్తరాఖండ్కు చెందిన కిరణ్ జ్యోతి వర్సెస్ అమిత్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మొదట ఈ కేసును విచారించిన చంపావత్ ఫ్యామిలీ కోర్టు భార్యకు నెలకు 8,000 భరణంగా చెల్లించాలని భర్తను ఆదేశించింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ మొత్తాన్ని కాస్త పెంచి నెలకు 15,000గా నిర్ణయించింది. అయితే తన కనీస అవసరాలకు ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని, భర్త ఆదాయం ఎక్కువగా ఉందని పేర్కొంటూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం కింది కోర్టుల తీర్పులను సవరించింది. భరణం నిర్ణయించేటప్పుడు భర్త ఆదాయం, ఆస్తులను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో భర్త ఆదాయం నెలకు సుమారు 50,000 నుండి 60,000 వరకు ఉందని గుర్తించిన కోర్టు, హైకోర్టు నిర్ణయించిన 15,000 భరణం చాలా తక్కువని అభిప్రాయపడింది. బాధితురాలి అవసరాలను, భర్త ఆర్థిక స్తోమతను పరిగణలోకి తీసుకుని ఆ మొత్తాన్ని 25,000కు పెంచుతూ ఫైనల్ తీర్పిచ్చింది. ఈ కేసు సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మహిళల హక్కుల పరిరక్షణకు పెద్దపీట వేసేలా ఉన్నాయి. నేటి కాలంలో కేవలం 8,000 లేదా 10,000తో ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించడం, కనీస అవసరాలైన ఆహారం, వసతి, వైద్యం తీర్చుకోవడం అసాధ్యమని కోర్టు కుండబద్దలు కొట్టింది. భరణం అనేది న్యాయబద్ధంగా, రీజనబుల్గా ఉండాలని తెలిపింది. వివాహం తర్వాత దంపతులు కలిసి ఉన్నప్పుడు ఎలాంటి జీవన ప్రమాణాలను అనుభవించారో, విడిపోయిన తర్వాత కూడా భార్యకు అదే స్థాయి సామాజిక హోదాను కల్పించాల్సిన బాధ్యత భర్తపై ఉంటుందని స్పష్టం చేసింది. మహిళ తన పుట్టింటిపై ఆధారపడకుండా సమాజంలో తలెత్తుకొని జీవించేలా భర్త భరోసా కల్పించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మొత్తానికి రీజనబుల్ మెయింటెనెన్స్, డిగ్నిఫైడ్ లైఫ్ అనే 2 కీలక అంశాలు ఆధారంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నామమాత్రపు భరణమిస్తూ చేతులు దులుపుకునే వారికి సుప్రీంకోర్టు తాజా తీర్పు ఒక స్పష్టమైన హెచ్చరిక లాంటిదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.